अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। స్వదేశీయులు అయి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ బంధువులందరికీ ధన్యవాదాంజలిని సమర్పిస్తూ మైలవరపు శ్రీనివాసరావు అనే నేను వ్యాసుడు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని నేటి నుంచి 30 రోజుల పాటు ప్రవచనాన్ని చేయవలసిందిగా ప్రవచనం.com వారు కోరగా ప్రయత్నిస్తున్నాను. మొదటి అధ్యాయాన్ని గురించి ఈ రోజున వివరించబోతున్నాను. నకార్తిక సమో మాసః, కార్తీక మాసంతో సమానమైన నెల లేదు అని శాస్త్రం చెప్పేటటువంటి మాట. వ్యాసుడనే మహానుభావుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు తాను 17 పురాణాలని వ్రాసి 18వ పురాణంగా భాగవతాన్ని వ్రాశాడు. ఈ 18 పురాణాల్లోనూ స్పష్టంగా కనిపించే ముఖ్యమైన పురాణాల్లో 2 స్కాంద పురాణం, పద్మ పురాణం. ఈ 2 పురాణాల్లోనూ వివరించబడిన అద్భుతమైన పురాణం కార్తీక పురాణం. అంటే కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసంలో ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది, అలా లభించిన వాళ్ళు ఎవళ్ళైనా ఉన్నారా వంటి విశేషాలని 30 రోజుల పాటు వివరిస్తూ కార్తీక పురాణము అనే పేరిట రోజుకొక్కొక్క విశేషాన్ని చొప్పున మహానుభావుడైన వ్యాసో నారాయణో హరిహి, సాక్షాత్తు నారాయణుని అవతారమైన వ్యాసుడు వివరించి మనకు అందించాడు. దాంట్లో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ 30 రోజుల పాటు కార్తీక పురాణాన్ని విన్నట్టయితే కార్తీక మాసానికి సంబంధించి ఒత్తులు ఎన్ని వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎలా చెయ్యాలి, ఈ విధమైన అన్ని అనుమానాలు సంపూర్ణంగా తొలగుతాయి అన్నమాట. శౌనకాది మహర్షులందరూ సూత మహర్షికి నమస్కరించి, అయ్యా నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం బాధిస్తోంది. కార్తీక మాసంలో ఆరాధ్యుడు అంటే ఆరాధింపదగినటువంటి వాడు శంకరుడు అని చెప్తారు. ఆ శంకరుని యొక్క విశేషాలన్నిటినీ కూడా ఒక మాసం గొప్పదిగా ఏర్పాటు చేయదలిచి నారాయణుడు ఈ కార్తీక మాసాన్ని ఏర్పాటు చేశాడు అంటారు. ఈ నెల రోజుల్లోనూ ఏం చెయ్యాలి అని శౌనకాదులందరూ సూతుణ్ణి అడిగితే ఆయన ప్రారంభించి చెప్తున్నాడు. బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ, నెల రోజుల్లో 30 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4:30 లేచి స్నానాన్ని చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి. కార్తీక మాసంలో అవకాశం ఉంటే 30 రోజుల పాటు చేస్తే మరీ మంచిది. కనీసం ఒక్కరోజైనా చేయడం మంచిది. లేదా 4 సోమవారాలుంటాయే, 4 సోమవారాల పాటు చేస్తే విశేషం కూడా అని ప్రారంభించి స్నానం ఎలా చేయాలో ముందు చెప్పాడు. అంటే కార్తీక మాసంలో నెల రోజులు ఆచరించవలసిన దినచర్యని పరోక్షంగా చెప్తున్నాడు అన్నమాట. ఆపోహిష్టాదిభిర్మాంత్రం గోరజసా వాయువ్యం భస్మన అగ్నేయం జలావగాహో వారుణం నాభేరథ ప్రక్షాళనమూర్ధ్వమార్ద్రవాససాసమ్మార్జనం కాపిలం ఆతప ఆతపం
ఉత్తమం మానసం స్మానం విష్ణో స్మరణపూర్వకం. దాంట్లో ఉన్న పంక్తులు ఇవి. యథార్థమైన మంత్రాలే వచ్చినటువంటి వాడైతే పారే నది, ప్రవహించేటటువంటి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆపో హిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే అని కొన్ని మంత్రాలు, నీటి యొక్క గొప్పతనాన్ని వివరించే మంత్రాలున్నాయి. వాటిని జపించుకుంటూ స్నానం చేయడం అది ఉత్తమం. దాన్ని మాంత్ర స్నానము అంటారు. మాకు మంత్రాలు రావు, పారే నది కూడా లేదు, మరి మా విధం ఎలాగా అని ఆలోచించి ఎవరైనా అడుగుతారని ఊహించినటువంటి మహానుభావుడైన వ్యాసుడు గోరజసా వాయవ్యం, అయితే ఓ పని చెయ్యండమ్మా, ఆవు నడిచినటువంటి గిట్టల కింద ధూళి కాని ఉన్నట్లయితే ఆ ధూళిని తల మీద చల్లుకుంటే అమోఘమైనటువంటి వాయవ్యం అనే పేరు కలిగిన స్నానంతో సమానమవుతుంది. కాబట్టి ఇది కూడా తెల్లవారుజామున స్నానాన్ని ఈ మంత్రాలతో చేసిన స్నానంతో సమానమే అవుతుంది. కాబట్టి ఆవు గిట్టల కింద పడ్డటువంటి ధూళిని తల మీద కొద్దిగా చల్లుకోండి చాలును అన్నాడు. అది కూడా మాకు అసాధ్యమే, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళం. మేము ఇక్కడ విదేశాలంటే ప్రస్తుతం భారతదేశానికి దూరం అనేది కాదు. ఏ వైకుంఠం అయితే ఉందో ఆ వైకుంఠం జనానికి అందరికీ స్వదేశం అయితే వైకుంఠానికి దూరంగా ఉండడం విదేశం అనే అభిప్రాయంలో చెప్పబడ్డ మాట. అక్కడున్న వాళ్ళకి ఆ ఆవులు, ఆవు యొక్క గిట్టలు, గిట్టల కింద ధూళి అసాధ్యం. కాబట్టి ఏం చెయ్యాలని అడిగితే భస్మన ఆగ్నేయం, ఏ శంకరునికి ప్రీతిపాత్రమైన భస్మం ఉందో ఆ భస్మాన్ని, విభూతిని తల మీద చల్లుకుంటే శివనామాన్ని ఉచ్చరిస్తూ, అది కూడా తెల్లవారుజామున మంత్రాలని ఉచ్చరిస్తూ బ్రాహ్మణోత్తముడు చేసిన స్నానంతో సమానమవుతుంది అని అదే శాస్త్రం చెప్పింది అన్నాడు వ్యాసుడు. అయ్యా, భస్మం కూడా మాకు దొరకదనుకోండి, అప్పుడేం చెయ్యాలి? జలావగాహో వారుణం, సరి అయినటువంటి స్నానం మాత్రం కానిది ఒకే ఒక్కటి నాయన, అది జల అవగాహ. కేవలం నీళ్లలో శరీరపు మురికి పోవడం కోసం, చెమట పోవడం కోసం చేసే ఏ స్నానమైతుందో దాని పేరు వారణం. ఆ స్నానం మాత్రం ఒక్కటే సరి కానిది. అందుకని కేవలం స్నానాన్ని చేయడం మాత్రం కాకుండా కార్తీకంలో మరొక పనిని చేయవచ్చు. ఏమిటి? ఉత్తమం మానసం స్నానం విష్ణో స్మరణ పూర్వకం. స్నానాన్ని చేస్తున్నంతసేపు లేదా స్నాన ప్రారంభంలో, మధ్యంలో, ముగింపులో ఒక్కసారి ఆ శ్రీ మహావిష్ణు నామస్మరణి గోవిందా అని గాని, పురుషోత్తమ అని గాని, అధోక్షజ అని కాని, లేదా కేశవనామాలు 24 కాని ఒక్కసారి అనుకుంటూ స్నానాన్ని చేస్తే ఉత్తమం మానసం స్నానం. ఇది మానసికమైన స్నానం అవుతుంది. ఇది శరీరాన్ని మొత్తాన్ని శుభ్రపరిచేటటువంటి ఉత్తమ స్నానం అవుతుంది. మరి మా ఇంట్లో మా తండ్రి గారు ఉన్నారు, 90 సంవత్సరాల వయసున్నటువంటి ఆయనని ఈ కార్తీక మాసం నెల రోజులు కాదు కదా, ఒక్కరోజు స్నానం చేయించినా ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. మరి ఏం చెయ్యాలి అని అడిగితే శాస్త్రం దానికి సమాధానాన్ని చెప్పింది. ఏమని? ఆతపం. సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక క్షణకాలం పాటు ఆ సూర్యుని కిరణాలు మీద పడేలా నిలబడితే చాలు. ఆతపం, దాని పేరు ఆతప స్నానం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ప్రాచీనమైన భారతీయ సంప్రదాయం ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మొదటి పీటని వేసి ఆధ్యాత్మిక విశేషానికి 2వ అడుగుని సూచిస్తుంది తప్ప కార్తీక మాసంలో స్నానం చేసి తీరాలన్నారు కదా అని ప్రతి వృద్ధుణ్ణి, అనారోగ్యవంతుణ్ణి స్నానాన్ని చేయిస్తే అది ప్రమాదానికి త్రోవ తీస్తుందని వ్యాసుడు స్వయంగా అంగీకరించి చెప్పాడు. పూర్వులెవళ్ళు ఏ విధమైన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసినా అది జాగ్రత్తగా ఆలోచించి వైద్య రహస్యాన్ని ఇమిడిచి చెప్పినటువంటి సంప్రదాయాలే తప్ప
ఏదో గుడ్డిగా హేతువు లేకుండా చేసేదిగా మాత్రం ఉండనే ఉండదు. మరి మా ఇంట్లో ఒకరు అనారోగ్యం లేదు కానీ అకస్మాత్తుగా గాయం తగిలినటువంటి కారణంగా నాభి యొక్క పై భాగంలో అసలు నీళ్లతో తడవకూడదన్నారు. మంచి వయస్సులో ఉన్నటువంటి వ్యక్తే, అయితే ఇట్లాంటి ఇబ్బంది కలిగింది, ఏం చెయ్యాలి అని అడిగితే దానికి కూడా వ్యాసుడు సమాధానాన్ని చెప్తూ, నాభేరథ ప్రక్షాళనమూర్ధ్వమార్ద్రవాసస సమ్మార్జనం కాపిలం. అయితే ఓ పరిచయి, నీళ్లతో తడవకూడనటువంటి భాగాన్ని తడిగుడ్డతో జాగ్రత్తగా తుడుస్తూ, నాభి దగ్గర నుండి క్రింద భాగం వరకు ఏ విధమైన గాయం లేదు కాబట్టి అక్కడ స్నానాన్ని చేయిస్తే చాలు, కార్తీక స్నానాన్ని ముగించినట్లే. ఇందాక అనుకున్నటువంటి ఆతప స్నానం ఏదైతే ఉందో, సూర్య కిరణాల ఎదురుగా ఒక క్షణం నిలబడడం, అది వృద్ధులకి సంబంధించిందే తప్ప యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తికి, ఆరోగ్యవంతుడైన వ్యక్తికి, ఇట్లా ఏదో క్షతగాత్రుడైన వ్యక్తికి చెప్పబడ్డది మాత్రం కాదు. మరో మాట కూడా ఇక్కడ ఉంది. ఒకవేళ పూజ ప్రారంభం చేసిన తరువాత శారీరకమైన అనారోగ్యం కారణంగా మూత్రించవలసి వచ్చినట్లయితే, లేదా మరేదైనా కాలకృత్య బాధకాన్ని కలిగినట్లయితే, సంపూర్ణమైన కాలకృత్యాలని తీర్చుకున్నట్లయితే పునః తిరిగి స్నానాన్ని చేయాలి. మూత్రించడం వరకు మాత్రమే అయినట్లయితే నా పేరథ ప్రక్షాళనం, బొడ్డు నుంచి పూర్తిగా స్నానాన్ని చెయ్యాలి అని శాస్త్ర విధి చెప్తోందని స్నాన విధిని చెప్పాడు వ్యాసుడు. మనం నిజంగా ఆ బాధలో ఉన్నాము అని అనుకున్నటువంటి తీరులో వ్యాసుడు చెప్తాడు. అంతకు గొప్పగా చెప్పగలిగినటువంటి మహానుభావుడైన ఋషి మరొక్కడు మనకి ఈ మొత్తం ఋషిగణంలో కనిపించాడు. అలా స్నానాన్ని చేసిన తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి దైవ మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత క్రిందటి రోజున ఉంచిన నిర్మాల్యాన్ని, అంటే పుష్పాలన్నిటినీ తొలగించి వేరే పాత్రలో ఉంచి దైవ మందిరాన్ని పూర్తిగా జాగ్రత్తగా శుభ్రపరిచి అక్కడ శివలింగాన్ని కానీ లేదా శివ ప్రతిమని కానీ, అంటే శివుని యొక్క బొమ్మని కానీ, లేక మరొకటి శివునికి సంబంధించిన ఏదైనా సాలగ్రామాన్ని కానీ, లేదా శివునికి సంబంధించిన సంకేత రూపమైన ఏదైనా సరే కానీ అక్కడుంచి సాక్షాత్తు ఆయన్ని శివుడిగా భావించాలి ఈ నెల రోజుల పాటు. అప్పుడు శంకరుడికి అభిషేకాన్ని చెయ్యాలి. ఎలా? సంభవిద్భిర్ద్రవ్యై సంభవిత నియమేన సంభవిత ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది పూజాంచ కరిష్యే. ఓ శంకర, వెండి కొండ మీద ఉండేటటువంటి నీకు ఆ అమోఘమైనటువంటి సౌకర్యాలన్నిటినీ నేను చేయలేను కాబట్టి సంభవద్భిర్ద్రవ్యై, నాకు యథాశక్తిలో ఏ ద్రవ్యాలున్నాయో వాటితో మాత్రమే నీకు అర్చన చేస్తాను. సంభవిత నియమేన, నేనేదో వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని చేసేటటువంటి వాడిని కాబట్టి నాకు కుదిరినటువంటి నియమం ప్రకారం చేస్తానయ్యా. సంభవిత ప్రకారేణ, నేను ఉదయకాలం నాడు ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండవలసిన బాధ్యత కలిగిన వాడిని కాబట్టి తెల్లవారుజామునే స్నానం చేయడం కాకుండా నాకున్నటువంటి నా కాలానికి అనుగుణంగా నేను చేస్తాను అని మొదటి రోజునే పరమేశ్వరుని ముందు సాక్షిపూర్వకంగా ప్రమాణాన్ని చేసి యథాశక్తి ధ్యాన ఆవాహన, యథాశక్తిగా నిన్ను ఇదిగో నా ఎదురుగా ఉన్నటువంటి ప్రతిమలోనికో, సాలగ్రామంలోనికో, శివలింగంలోనికో, లేక శివునికి సంబంధించిన ఏదో ఒక సంకేత రూపంగా ఉంచిన పటంలోనికో ఆవాహన చేస్తున్నానని ఆ ఎదురుగా ఉంచుకున్నటువంటి పటాన్నో, సాలగ్రామాన్నో, శివలింగాన్నో, మరొకదాన్నో సాక్షాత్తు శివుడే దానిలో ప్రవేశించినట్లుగా భావించి ఆ మీదట అభిషేక విధిని కొనసాగించాలి. ఏ నమక చమక పూర్వకమైన అభిషేకం అయితే ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానాల ద్వారా మాత్రమే చేయాలి. అలా చేయలేనటువంటి అవకాశం కలిగితే
లేదా అలా చేయడానికి మంత్రాలు రాకుంటే, లేదా అలా చేయడం అసాధ్యము అని అనిపిస్తే గోక్షీరేణ, ఆవుకి సంబంధించినటువంటి పాలని తీసుకుని, కాచనటువంటి పాలని అలా శంకరుని మీద పోస్తూ ఒకే ఒక మంత్రాన్ని కనీసం 108 పర్యాయాలు కానీ 54 పర్యాయాలు కానీ, దొరకని అంటే సమయం దొరకని పక్షంలో 27 పర్యాయాలు కాని చేసినట్లయితే శివ అభిషేక ఫలితం లభిస్తుందని పురాణం తెలియచేస్తోంది. ఏమిటా మంత్రం? మనం ప్రతిరోజు ప్రవచనం ప్రారంభంలోనూ ఈ మంత్రాన్ని అనుకుంటాం. ఆ మంత్రాన్ని మరొక మారు తెలియచేస్తున్నాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇంత వేగంగా చెప్పేస్తే మేమెలా రాసుకోగలం, మేమెలా దాంతో అభిషేకించుకోగలం అని అనుకుంటారు. కాబట్టి ఈ ప్రవచనం చివరిలో అది మీరు రాసుకునేందుకు వీలుగా ఉండే విధంగా ఒక్కొక్క క్షణం ఆపి ఆపి చెప్పడం జరుగుతుంది. కలాన్ని కాగితాన్ని సిద్ధంగా చేసుకుని వ్రాసుకోవచ్చు. ప్రతిరోజు ఈ ప్రవచన ప్రారంభంలో ప్రవచనపు ముగింపులో కూడా దాన్ని తెలియచేస్తాం. కాబట్టి 4-5 రోజుల ఉపన్యాసాన్ని పూర్తిగా వినేసరికి కంఠస్థం అంటే కంఠంలో ఉండిపోయేదిగా అయిపోతుంది. ఇలా అభిషేకాన్ని చేశాక ఆ చక్కనైనటువంటి శివలింగాన్ని లేదా శివ ప్రతిమని లేదా సాలగ్రామాన్ని లేదా మనం ఏదైనా శివుని చిత్రాన్ని కాని ఉంచుకున్నట్లయితే దాన్ని తుడిచి చక్కనైనటువంటి విభూతిని తడిపి మాత్రమే, ఒట్టి విభూతి పెట్టకూడదు, తడిపి ఆ విభూతిని పెట్టి దాని మీద చక్కని బొట్టుని పెట్టి పరమేశ్వరుడికి చక్కనైనటువంటి పుష్పాలని అలంకరించి ఏదో ఒక నివేదనని పెట్టాలి. నివేదన అనగానే అబ్బో మహానైవేద్యం చాలా శ్రద్ధతో పెట్టాలి, ఇబ్బంది అయిపోతుంది, అన్ని మాకు కావు అని అనుకుంటారు. కాబట్టి ప్రాచీనులు ఆలోచించిన వాళ్ళు, గొప్ప అయినటువంటి వాళ్ళు, మన కష్ట నష్టాలని ఎరుగున్నటువంటి వాళ్ళు ఈ అభిషేక ప్రారంభంలోనే కొద్దిగా పెసరపప్పుని చిన్న బాగా చిన్నదైన ఓ చిన్న గిన్నెలో నీళ్లలో నానవేసుకోమన్నారు. మనం 108 పర్యాయాలు ఈ నమస్తే అస్తు భగవన్ అనే పేరు కలిగిన మంత్రంతో ఆవు పాలతో ఆయన్ని అభిషేకించి ఆయనని తుడిచి ఆయనకి విభూతిని బొట్టుని పెట్టి ఆ పుష్పాలని అర్పించి అలంకరించేసరికి ఈ పెసరపప్పు చక్కగా మెత్తబడుతుంది. కాబట్టి మెత్తబడిన పెసరపప్పుని నివేదించినట్లయితే అది సాక్షాత్తు పరమేశ్వరుడికి మహానివేదనంతో సరి అని శాస్త్రం చెప్తోంది. అందుకని ఏ విధమైన భయము లేకుండా మహానివేదనం చేయలేకపోయామనే దుఃఖాన్ని పొందవలసిన అవసరం అసలు ఏమాత్రమూ లేదని కార్తీక పురాణం నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా చెప్తుంది. ఇక రెండవది, ఏ కార్తీక మాసం 30 రోజులుందో ఆ 30 రోజులు తినకూడని విషయాలని కూడా ఆ మహానుభావుడైనటువంటి వ్యాసుడే తెలియచేస్తాడు. నెల ప్రారంభంలో ఉల్లిని తినరాదు, వెల్లుల్లి అంటే చిన్న ఉల్లిపాయ అంటారు, దాన్ని తినకూడదు. ఈ రెంటితో పాటు తేనెని అసలు ఈ నెల రోజుల పాటు స్వీకరించకూడదు. ఈ 3 ఆహారానికి సంబంధించిన వర్జ్యము అంటే విడువదగినటువంటి ద్రవ్యాలు. కంచు పాత్ర ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో మంచినీటిని కాని భోజనాన్ని కాని ఏనాడు ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు చెయ్యకూడదు. ఎందుకని ఆహారానికి సంబంధించిన విధులను ఏర్పాటు చేశారు అంటే మిగిలినటువంటి కాలానికి ఈ కాలానికి భేదం ఉంటుంది. కాబట్టి విపరీతమైన చలితో పాటు మంచు కూడా ఉండే మాసం కాబట్టి ఈ మాసంలో వీటిని సేవించినట్టయితే జీర్ణ క్రియకి సంబంధించిన శరీరంలోని యంత్రాలు దెబ్బతిని ఆరోగ్యానికి భంగాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వస్తువులని స్వీకరించవద్దు అని స్పష్టంగా చెప్పాను.
వేడి దేశమైన భారతదేశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డ ఆహార నియమాలు ఇవి. కాబట్టి ఎప్పుడూ చలి మంచుతో ఉండేటటువంటి దేశ ప్రజలందరూ దీన్ని పాటించవలసిన అవసరం లేదేమో ఒక క్షణం తమకి తాము ఆలోచించుకోండి. ఆ విషయాన్ని వ్యాసుడు ఇక్కడ మనవి చెయ్యలేదు. ఇక ఒకే ఒక్క పూట మాత్రం భోజనాన్ని చెయ్యాలి అని చెప్తూ ప్రతిరోజు నక్షత్ర దర్శనాన్ని చేసి భోజనం చేయవలసింది అన్నాడు. నక్షత్రం ఎప్పుడూ కూడా సాయంత్రం సూర్య అస్తమయానికి ముందు 48 నిమిషాల ముందు ఉదయిస్తుంది. ఉదాహరణకి ఈరోజు సూర్య అస్తమయం 6 గంటలైతే సాయంకాలం 5 గంటల 12 నిమిషాలకి నక్షత్ర ఉదయం అవుతుంది అన్నమాట. ఆ నక్షత్రం మనకి ఆకాశంలో కనిపించినా సరే, కనిపించకపోతే నక్షత్ర ఉదయం అయ్యేటటువంటి వేళని గమనించి నక్షత్రోదయం అయిందని భావించైనా సరే నిశ్చయంగా మనం ఖచ్చితంగా ఆ తీసుకోవలసిన స్వచ్ఛమైన సంపూర్ణమైన భోజనాన్ని చేయవచ్చు. పగలంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే కటిక మంచినీళ్లు కూడా తాగకుండా చేసేటటువంటి ఉపవాసం అనే అర్థం కానే కాదు. అత్యల్పమాత్రకం భోజనానికి అంటే అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో కేవలం శరీరం ఏ ఏ పనుల్ని ఉదయకాలంలో చేయవలసి ఉందో సాయంకాలం వరకు అంతవరకు శరీరం నిలిచేందుకు నీరసం రాకుండా ఉండేందుకు కావలసినంత గట్టి ఆహారాన్ని, అన్నానికి వేరైనటువంటి ఆహారాన్ని, అన్నము అంటే ఎవరు ఏ ఆహారాన్ని తింటున్నారో ఆ ఆహారం వారికి అన్నం కాబట్టి అలాంటి అన్నం కాని ఆహారాన్ని స్వీకరించాలి అని వ్యాసుడు చెప్తాడు. దీంట్లో వైద్య రహస్యం ఏమంటే ప్రతినిత్యము అలా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి ఆ ఆహారాన్ని ఈ నెలకాలము కాని మానినట్లయితే జీర్ణ క్రియా యంత్రాలకి విశ్రాంతి కలిగి మళ్లీ తిరిగి ఉత్సాహంతో అవి చేయగలుగుతాయనే అభిప్రాయం తప్ప వేరు మాత్రం ఒకటి కాదు. ఇలా ఈ విధంగా ఉపవసిస్తూ పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆ విధమైన అభిషేకాన్ని నెల రోజుల పాటు కొనసాగించవలసిందిగా కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది. ఇక ఉసిరి చెట్టు ఎక్కడైనా కాని ఉన్నట్లయితే ఈ నెల రోజుల పాటు ఉసిరి చెట్టుకి సంబంధించిన గాలి కాని శరీరానికి తగిలినట్లయితే శ్వాసకోశ వ్యాధులు రావు. కాబట్టి నెలలో ఏదో ఒక రోజునైనా సరే ఆ ఉసిరి చెట్టు యొక్క గాలి తగిలే ప్రదేశంలో వన భోజనాలను చేయడం శాస్త్రీయమైన విధి. వనభోజనాన్ని ఏ ఒక్కడో ఒంటరిగా తప్పనిసరి పరిస్థితిలో ముగించి వచ్చేయడం కాకుండా తన వాళ్లైన అందరినీ తీసుకుని వెళ్లి స్వయంగా అక్కడ అందరి యొక్క సమక్షంలో సంపూర్ణమైన ఆనందంతో భోజనాన్ని ఎలా చేయాలో అలా చక్కగా కూర్చుని సుఖంగా భోజనాన్ని చేసి ఆ ఆనందంగా తిరిగి రావడం ఏదో అది వన భోజన విధానం అవుతుంది. కేవలం ఇంట్లో భోజనాన్ని చేసేటటువంటి దాన్ని 100 మందితో కలిసి వనంలో భోజనం చేసి రావడం కాకుండా వన భోజనం చేయడానికి ముందు అమోఘమైన శివలింగాన్ని అక్కడుండేటటువంటి మట్టితో చక్కగా తయారు చేసి అందరూ కలిసి నమక చమక పూర్వకమైనటువంటి అభిషేకాన్ని ఆ శివలింగానికి చేసి అందరూ కలిసి చేసినటువంటి ఆ శివలింగ అభిషేక ఆ అద్భుతమైనటువంటి తీర్థాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుడికి నివేదన చేసినటువంటి ఆ నైవేద్యాన్ని పరమేశ్వర ప్రసాదంగా భావిస్తూ తినడం ఏదైతే ఉందో అది మాత్రమే వనభోజనం అనిపించుకుంటుంది తప్ప మరొక్కటేమీ కాదని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది. ఇలా సంపూర్ణమైనటువంటి మాసంలో ఒక్కసారైనా వనభోజనాన్ని చెయ్యాలి అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తోంది. కాబట్టి అలా మన విదేశంలో ఉండే బంధువులందరూ చెయ్యాలని నేను నా పక్షం నుండి కోరుతూ ఈ విధమైన అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి ప్రవచనం.com వారికి ధన్యవాదాలని తెలియచేస్తూ నెల రోజుల పాటు ప్రసంగాలని విని ఆచరించగలరనే విశ్వాసాన్ని కలిగి ఉండి ఇక్కడితో ఈ ప్రసంగాన్ని మొదటి రోజు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.